విఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో వరుస కథనాలు ఇస్తూనే ఉన్నాం. ఈ సిరీస్ ఆఫ్ స్టోరీస్ నడుస్తూనే ఉన్నాయి. మొత్తంగా 3 రోజుల నుంచి ప్రభుత్వంలో కదలిక కూడా మొదలైంది. ఈ కదలికతో ఒకసారిగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తాడేపల్లి హెడ్ క్వార్టర్స్ కానీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు అధికారులు కానీ ఉలిక్కిపడ్డారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఇది పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించి పోలీస్ అధికారులు చేసిన ఒక అక్రమ నిర్బంధం, అక్రమ అరెస్ట్. దీన్ని అరెస్ట్ అనడం కంటే ముందు కిడ్నాప్ అనాలి. ముంబైలో ఉన్న ఆ హీరోయిన్ని ముంబైకి సంబంధించిన ఒక కేసులో ఆమెని కేసు నుంచి తప్పుకునేలా చేయడం కోసం ఇక్కడ ఒక తప్పుడు కేసు సృష్టించి, విజయవాడలో తప్పుడు కేసు ఒకటి సృష్టించి వెళ్ళి ఎలాంటి నియమాలు నిబంధనలు పాటించకుండా దొంగతనంగా ఎత్తుకొచ్చే క్రమంలో వీళ్ళు కనీసం ట్రాన్సిట్ వారెంట్ ఉంటుంది, అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వారెంట్ తీసుకుని ఆమెని తీసుకురావాలి ఇక్కడికి. ఎందుకంటే లిమిట్స్ వేరు, స్టేట్ లిమిట్స్ వేరు కాబట్టి బార్డర్ దాటాలి కాబట్టి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. అలాగే అరెస్ట్ చేసి చూపిస్తే అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. నిన్న కూడా నేను ఈ పాయింట్స్ చెప్పాను. ఎక్కడా ఈ నిబంధనల్ని ఈ పోలీసులు పాటించలేదు. తీసుకొచ్చిన తర్వాత అయినా కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటే లేదు. దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారు. ఒక ప్రభుత్వ అతిథి గృహంలో, అదే VTPS గెస్ట్ హౌస్లో కొన్ని రోజులు, పోలీస్ కంట్రోల్ రూమ్లో కొన్ని రోజులు ఉంచి ఈ 10 రోజుల్లో ఆ అమ్మాయి నుంచి రావాల్సిన సమాచారం, వాళ్ళకి కావాల్సిన సమాచారం, వాళ్ళకి కావాల్సిన సంతకాలు, వాళ్ళ అమ్మాయి నుంచి ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ తీసుకుని ముంబైలో ఎవరికైతే ఫేవర్ చేయాలనుకున్నారో, ఒక పారిశ్రామికవేత్త, ఒక వ్యాపారవేత్త, ఒక బలిసిన వ్యవహారం, ఆ వ్యాపారవేత్తకు ఫేవర్ చేయడం కోసం అతని మీద ఈ హీరోయిన్ పెట్టిన కేసుని విత్డ్రా చేయించే కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఈమెను కేసు పెట్టి జైలుకు పంపించారు. జైలుకు పంపించిన తర్వాత ఆమె ఏదో తిప్పలబడి వాళ్ళ బంధువుల ద్వారానో ఏదో రూపంగా బెయిల్ వచ్చింది. సరే, కొద్దిగా లేటుగా బయటకు వచ్చి ఇక్కడ కేసు తీసేస్తున్నావు, నువ్వు అక్కడ కేసు విత్డ్రా చేసుకో అని చెప్పి ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయించి పంపించారు. బిక్కుమంటూ ఈ రాష్ట్రం నుంచి ఒక ఏదో అంటారే ప్రాణాపాయించి తప్పుకున్న జింక పిల్లలాగా, లేడీ పిల్లలాగా పారిపోయింది ఇక్కడ నుంచి. ఆ పారిపోయిన హీరోయిన్ వ్యవహారం 5 రోజుల క్రితం మాకు ఉప్పందింది. అసలు ఏంటి, ఏదో జరిగింది అని. దాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసాం. ABN ఛానల్తో పాటు ఆంధ్రజ్యోతి పత్రికలను వరుస కథనాలు రావడం, ఆ తర్వాత మిగతా మీడియా సోదరులు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళు కూడా అందుకోవడంతో ఇది పూర్తి స్థాయిలో బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన తర్వాత ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఈ కేసుని రీఓపెన్ చేయమన్నారు. అసలు ఈ కేసు కారణాలేంటి, ఎవరు దీన్ని ఇట్లా తీసుకెళ్లారు, ఆమెను అక్కడ తీసుకొచ్చింది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, మొత్తం పూర్తి డీటెయిల్స్తో కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించమని చెప్పి పోలీసులను ఆదేశించారు. ఆదేశించడమే కాదు, ఒక పోలీస్ అధికారిని, మహిళా పోలీస్ అధికారిని ఈ కేసుకి ఇన్ఛార్జ్గా కూడా ప్రత్యేక దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది. ఆమె ముంబై నుంచి హీరోయిన్ నిన్న సాయంత్రం లేట్ ఈవినింగ్లో బయలుదేరి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి AP పోలీసుల ప్రొటెక్షన్తో విజయవాడ వెళ్ళారు. విజయవాడలో పొద్దున్న నుంచి ఆమె తన లాయర్లతో, సలహాదారులతో మాట్లాడి కేసులో ఎలా ఉంది ఏంటనే వివరాలన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి కొన్ని సలహాలు తీసుకొని ఇప్పుడు అక్కడ పోలీసు అధికారులు ఆమెతో అధికారికంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. చాలాసేపు అయింది, దాదాపు గంటన్నర అవుతోంది. అయితే ఇక్కడ మనకి అందుతున్న సమాచారం ప్రకారం, ఆమె చెప్తున్న వివరాల ప్రకారం, ఆ లీగల్ టీం నుంచి వస్తున్న వివరాల ప్రకారం 3 సీనియర్ IPS అధికారులు దీంట్లో కీలక పాత్ర పోషించారు. ఒకటి, గత ప్రభుత్వంలో నిఘా విభాగం చీఫ్గా ఉన్న PSR ఆంజనేయులు, సీతారామాంజనేయులుగా బాగా ఫెమిలియర్ ఆయన వెనకుండి మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు అనేది ఒకటి, PSR ఆంజనేయులు. 2, విజయవాడ కమిషన్ కాంతిరాణా టాటా.
ఈ కాంతిరాణా టాటా మొత్తం ఎగ్జిక్యూషన్లో చాలా కీలకమైన పాత్ర పోషించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తీసుకుంటూ 2-3 సార్లు ఆయనతో భేటీ అయ్యి ఏం జరుగుతుందని ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఆయన సలహా తీసుకుని ఇట్లా 2 సార్లు 3 సార్లు భేటీ కూడా అయినట్టు చెప్తున్నారు. కాంతిరాణా టాటా మొత్తం కేసుని ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కేసుని డ్రైవ్ చేశారనేది బయటకు చెప్తున్న సమాచారం, వాళ్ళ ఇంటర్నల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడో అధికారి విశాల్ గున్ని, అప్పట్లో గుంటూరు ఎస్పీగా ఉన్న విశాల్ గున్ని. ఈ విశాల్ గున్ని గారు ఈ ఇచ్చిన సమాచారం మేరకు అమ్మాయి ఇచ్చిన సమాచారం మేరకు అమ్మాయి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని కాంతిరాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన సలహాలు వీళ్ళ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో ముంబై వెళ్ళి, ముంబైలో ఈయన బ్యాచ్మేట్ విశాల్ గున్ని బ్యాచ్మేట్ ఒక ఆయన అక్కడ డీసీపీగా ఉన్నారు, కమిషనరేట్లో, ముంబై కమిషనరేట్లో డీసీపీగా ఉన్నారు. అతని సహాయ సహకారాలతో తన వెంట తీసుకెళ్లిన ఒక ఏసీపీ, 2 సిఐలు, ఒక ఎస్ఐ, ఒక మహిళా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, 4 మహిళా కానిస్టేబుల్తో వెళ్ళినట్టుగా కీలకమైన సమాచారం ఉంది. అయితే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ అంతా చేసి తీసుకొచ్చారు అనేది ఒకటి. అయితే ఇప్పుడు ఆమె చెప్తున్నది ఏంటంటే, మహిళా పోలీసులు ఎవరూ లేరు నన్ను తీసుకొచ్చినప్పుడు, ట్రాన్సిట్ వారెంట్ కూడా లేదు, వీళ్ళే పోలీసు అధికారులే అక్కడి నుంచి దాదాపు 34-35 గంటలు ట్రావెల్ చేసి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చే క్రమంలో మధ్యలో తనతో పాటు ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆ ఉన్నతాధికారులు ఎవరో అప్పుడు తెలియదు ఆమెకి. ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. ఎక్కడి దాకా వచ్చారు, ఏంటి పరిస్థితి, ఏమైనా చెప్తోందా, ఏమైనా అన్నీ తీసుకున్నారా, ఎవరెవరిని తీసుకొస్తున్నారు, మొత్తం ఫోన్లు అన్నీ తీసుకున్నారా, ఇంట్లో ఉన్న డివైస్లన్నీ స్వాధీనం చేసుకుని వస్తున్నారు, ఇట్లాంటి రిపీటెడ్గా ఫోన్లు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చేశారు, అలా చేశారు, సంథింగ్ ఆమె జరిగిందేంటో ఆవేదన అంతా వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది. సో ఇది ఓవరాల్గా సిచ్యువేషన్. వచ్చిన తర్వాత విశాల్ గున్ని ఇక ఈ సీన్ నుంచి ఆయన తప్పుకున్నాడు. తీసుకొచ్చేంత వరకు ఆయన బాధ్యత అనేది మనకున్న సమాచారం. ఇక వచ్చిన దగ్గర నుంచి సీతారామాంజనేయులు అండ్ కాంతిరాణా టాటా మొత్తం ఈ కేసుని అంతా కూడా నడిపించారు. ఎప్పటికప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసే పేరుతోనో లేకపోతే ఇంకో రకంగానో మొత్తం మీద అయితే ఆమె నుంచి అన్ని రకాలుగా ఒత్తిళ్లకు గురి చేసి ఆమెను కేసు విత్డ్రా చేసుకునేలాగా, ఎవరి మీద అక్కడ ముంబైలో సజ్జన్ జిందాల్ అనే ఒక పారిశ్రామికవేత్త, నవీన్ జిందాల్కి తమ్ముడు, అతని మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకునే విధంగా ఒత్తిడి చేసి మొత్తానికైతే ఆ కేసుని విత్డ్రా చేయించారు. అది విత్డ్రా చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఒక వైసీపీ నేత కొడుకు ద్వారా ఈ కేసు పెట్టించి ఆ కొడుకుని ఈ కేసులో ఉపయోగించి తప్పుడు పత్రాలు కొన్ని సృష్టించి ఆ అమ్మాయి ఆస్తులకు సంబంధించి ఆ అమ్మాయి ఏదో ఇతని ఆస్తులు రాయించుకుంది అనే కొన్ని తప్పుడు పత్రాలు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మొత్తం ఏదైతే ఎంత చేయాలో వైసీపీ నాయకత్వానికి సంబంధించిన ఆ సాగు తెలివితేటలన్నీ ఎన్ని ఉన్నాయో అవన్నీ పోలీసులకు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, అవి జోడించి మొత్తానికైతే అమ్మాయిని చక్రబంధంలో ఇరికించేసి టోటల్గా ఈ స్టోరీ అంతా నడిపించారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతి ఈ రెండిటితో ఈ మొత్తం డొంక కదిలింది. ఆ డొంకలో ఇప్పుడు వాళ్ళు పడి కొట్టుకుంటున్నారు గిలగిల. ఇది వాళ్ళ మెడకు చుట్టుకుంటోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకమైన నిందితుడుగా, అలాగే కాంతిరాణా టాటా అండ్ విశాల్ గున్ని ఇంకా అదర్స్ వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళ మెడకి ఉచ్చు బిగుసుకుంటుంది అనేది ఇప్పుడు మనకు వస్తున్న ఫీడ్బ్యాక్. అయితే కింది స్థాయి అధికారులు కానీ కానిస్టేబుల్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాదే ఉంది, మాకు ఉన్నతాధికారులు మీరు వెళ్ళండి అని చెప్పారు, మేము వెళ్ళాం, వాళ్ళు చెప్పిన పని చేయడమే కదా మా డ్యూటీ, ఆంజనేయులు సారే రాణా టాటా సారే మమ్మల్ని స్వయంగా మాకు ఆదేశాలు ఇచ్చి పొమ్మన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఉన్నతాధికారులు చెప్తున్నారు, ఇప్పుడున్న ఉన్నతాధికారులు. మరి అలాంటి అంటే రాతపూర్వకమైన ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, ఓన్లీ మౌఖికంగానే చెప్పారా అంటే సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో రిటర్న్ ఆర్డర్స్ ఉండవు, మౌఖికంగానే చెప్తూ ఉంటారని. మరి అన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇక ముందు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న సినారియో ఇది. ఆ అమ్మాయి ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది విజయవాడలో నోవాటెల్ హోటల్లో. అధికారికంగా వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అంతకుముందు ఆమె దాదాపు గంటల తరబడి
లీగల్ టీంతో సలహా సంప్రదింపులు చేసి ఇప్పుడు పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తోంది కాదంబరి జిత్వాని. అయితే ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, పోలీస్